హైదరాబాద్ సరూర్ నగర్లో ఈ నెల 8న జరగబోయే యువత నిరుద్యోగ సంఘర్షణ సభలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పాల్గొంటారని పీసీసీ ప్రతినిధి భూపతి రెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు హాజరు కావాలని మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. యువతతో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించనున్నారని తెలిపారు. నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున విద్యార్థులు నిరుద్యోగులు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, పీసీసీ ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్, పలువురు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి మొబిలైజ్ చేయాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా పెద్దలు సత్యన్న గారు చెప్పినట్టు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తాం. మరి రేపు ప్రియాంక గాంధీ గారు దగ్గర సుమారుగా 1,00,000 జనాభా అక్కడ మొబిలైజేషన్ ఉంది. పెద్ద ప్రోగ్రాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని తప్పకుండా మీడియా సోదరులకు ఈ మెసేజ్ను మా జనాలకు చేర్చే విధంగా మీరు మంచి వార్త రాయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఒత్తిడి మేరకు నియామకాలు చేస్తామని నోటిఫికేషన్ రిలీజ్ చేయడము, అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడము, ఆ ప్రిలిమ్స్ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల లోపభూయిష్టంగా ఉండి పేపర్ లీకేజీలో జరిగిన తర్వాత ఆ పరీక్షను రద్దు చేయడం జరిగింది. మరి ఆ లీక్ కారణం లీకు వీరులు కేటీఆర్ అని, టీఆర్ఎస్ నాయకులని, ఏదో కొంతమందిని బలి చేద్దామని కొంతమందిని పట్టుకొని ఇంకా సిట్ వేసి సిట్ విచారణ సరిపోదు వచ్చిన ప్రతి ఒక్కరికి పత్రికా సమావేశం ద్వారా నేను కోరుతానని ఒకటే, మీరందరూ కూడా అధికంగా విచ్చేసి ఆ సభను విజయవంతం చేయాలని, మీరు మీ ప్రాంతాల నుండి నిరుద్యోగులను విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో తీసుకొచ్చి ఆ సభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాము. ఈ సభ టీఆర్ఎస్కు ఒక చెంపపెట్టుగా వాళ్ళకు ఒక మేలుకొల్పుగా ఉండాలని నేను అందరినీ కోరుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.